బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇదైతే కేరళ గ్లోబల్ సొల్యూషన్స్ హైదరాబాద్ ఫినిక్స్ అయితే ఉంటుందన్నమాట మనకి ఐటీ సిటీలో అయితే. సో టోటల్ అయితే 12 ఫ్లోర్స్ అయితే మనకైతే ఉంటాయి బిల్డింగ్లు అయితే. సో రీసెంట్లీ అయితే ఎంఫసిస్ అయితే ఒకటి యాడ్ అయింది మనకైతే. సో దానికైతే సపరేట్గా 1-2 ఫ్లోర్స్ అయితే వాళ్ళైతే మనకైతే ఇచ్చారు. సో రిమైనింగ్ అంతా కేరళ అనమాట. సో 7th ఫ్లోర్ నుంచి అయితే కేరళ అయితే ఉంటుంది. 4 ఫ్లోర్స్ ఏమో పార్కింగ్ ఉంటుంది. కింద 2 ఫ్లోర్లు అయితే మనకైతే అది కూడా పార్కింగ్ ఉంటుంది అనమాట, క్యాబ్ పార్కింగ్ అయితే. సో ఇక్కడైతే సెక్యూరిటీ చెకప్. సో వన్స్ ఐడి కార్డ్ లేకపోతే లోపలికి ఎవరిని రానివ్వరు. ఐడి కార్డ్ అయితే ముఖ్యం బిగులు. సో క్యాబ్స్ కూడా ఎక్కడి నుంచే ఎంటర్ అవుతాయి. సో అందరూ కూడా ఎక్కడి నుంచి ఎంటర్ అవుతారు. సో మనం ఇంకా లోపలికి వెళ్ళి మెయిన్ ఆఫీసెస్ చూద్దాం. ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది మనకి మెయిన్ ఆఫీస్కి అయితే. ఒకవేళ పార్కింగ్ అయితే అక్కడి నుంచి అయితే మనం అయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే ఉంటుంది అన్నమాట పార్కింగ్కి. సో ఒకవేళ మన మెయిన్ ఆఫీస్కి ఎంట్రన్స్ అవ్వాలంటే ఇక్కడైతే ఆటోమేటిక్ డోర్స్ అయితే ఉంటాయి. సో వన్స్ మనం ఇలాగా నడుస్తుంటే ఆటోమేటిక్ డోర్స్ అయితే ఆటోమేటిక్ డోర్ ఓపెన్ అవుతుంది. సో మీరు కూడా చూడండి, మీకు కూడా తెలుస్తుంది. సో వన్స్ ఆటోమేటిక్ డోర్స్ అయితే ఓపెన్ అయిన తర్వాత మనకైతే ఇక్కడైతే ఇలాగ ఉంటుంది. సో ఇక్కడైతే సెక్యూరిటీ చెకప్ ఉంటుంది ఎక్కడ కూడా. సో అదేవిధంగా కూర్చోడానికి చైర్స్ ఉంటాయి, సోఫాస్ ఉంటాయి. సో అది వరల్డ్ మ్యాప్ మన ఇండియా కూడా ఉంటుంది దాంట్లో. సో సమ్ ఆర్ట్స్ అయితే మనకి ఇక్కడైతే ఉంటాయి. సో అదేవిధంగా మొత్తం గ్రీనరీ కింద మనకి లిఫ్ట్స్ అయితే 2 సైడ్స్ ఉంటాయి. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ కూడా ఉంటుంది 2 లిఫ్ట్స్ అయితే. సో మనం రైట్ సైడ్లో వెళ్దాం. సో ఒకవేళ మీరు 7th ఫ్లోర్ నుంచి ఎంట్రన్స్ అవ్వాలంటే ఈ లిఫ్ట్స్కి ఉంటుంది. ఒకవేళ 12th ఫ్లోర్కి వెళ్ళాలంటే ఆ లిఫ్ట్ ఫ్లోర్కి అయితే ఉంటుందన్నమాట. సో మనం ప్రజెంట్ అయితే 12th ఫ్లోర్కి వెళ్దాం. సో అక్కడి నుంచి అయితే మీకు చూపిస్తాను, నాతో పాటు రండి మీరైతే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడైతే మనకైతే ఉంటుందన్నమాట. 12th ఫ్లోర్ అయితే ఎంటర్ చేస్తే లిఫ్ట్ అయితే వస్తుంది. సో మనకైతే హెచ్ ఆన్ బోర్డింగ్. సో హెచ్లోకి అయితే మనం ఎంట్రన్స్ అవుతున్నాం. సో మనకైతే 12th ఫ్లోర్కి అయితే లిఫ్ట్ అయితే తీసుకెళ్తుంది S1 నుంచి అనమాట. సో దీని అయితే S1 అంటాం మనం అయితే. సో 12th ఫ్లోర్లో మనకైతే లిఫ్ట్ అవుతుంది. సో దాని తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. మీరైతే లిఫ్ట్ నుంచి రాగానే అయితే మనకైతే డోర్ అయితే ఎలాగ ఉంటుందన్నమాట. సో ఎక్కడైనా మనమైతే కూర్చోవచ్చు, మనకి నో ప్రాబ్లమ్. సోఫాస్ అయితే మనకు ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే ఐడి కార్డ్ అయితే మనకు ముఖ్యం. ఐడి కార్డ్ పెట్టలేదు అయితే మనకైతే ఓపెన్ అవ్వదు. ఇన్ అవ్వాలన్నా ఒకటే. సో ఐడి కార్డ్ అయితే మనకు ముఖ్యం. సో ఐడి కార్డ్ వన్ స్వైప్ చేస్తే మనకైతే డోర్స్ ఓపెన్ అవుతాయి. సో 12th ఫ్లోర్లో అయితే ఆఫీస్ అయితే ఇలా ఉంటుందన్నమాట మనకైతే. సో ఇవైతే మనకు వెయిటింగ్ చైర్స్ టైప్ మనకైతే సోఫాస్ ఉంటాయి. సో సమ్ స్క్రీన్ అయితే ప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడైతే మనం. సో అదేవిధంగా గ్రీనరీ ఎక్కువ ఆఫీస్లో అయితే మనకు ఉంటుందన్నమాట. సోఫాస్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడైతే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే ఉంటుంది. సో అప్ అండ్ డౌన్ అయితే. సో మనకి దేంట్లో అయితే ఏమైనా క్యారీ చేసుకోవచ్చు, డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్. సో మనకైతే ఫ్లోర్కి లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ని యూజ్ చేయొచ్చు. లేదు అనుకుంటే మనకైతే స్టెప్స్ కూడా ఉంటాయి మనం. సో స్టెప్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో మనం స్టెప్స్ దిగితే మనకైతే ఎక్సర్సైజ్ కింద ఉంటుంది, వర్కౌట్ కింద. సో ఒకవేళ మీరు స్టెప్స్ కాదనుకుంటే మాత్రం మనకైతే లిఫ్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లిఫ్ట్లో కూడా మనమైతే ఉంటుందన్నమాట. సో ఇవన్నీ అయితే మనకైతే డెస్క్లు ఇలాగ ఉంటాయి అన్నమాట. ఒక్కో డెస్క్కి 2 స్క్రీన్లు అయితే మనకు ఉంటుంది. సో ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకుంటే 2 స్క్రీన్లు అయితే మనకైతే వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో చైర్స్ కూడా పోర్టబుల్ చైర్స్ అన్నమాట. సో అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా డెస్క్లు అయితే మనకైతే ఇలా ఉంటుంది. సో డెస్క్ అయితే ఒకరైతే కూర్చోవచ్చు. సో మీరు చూస్తున్నారు కదా, ఇవైతే లాకర్స్ అన్నమాట. మనం అయితే లాకర్ యూజ్ చేసుకోవచ్చు, ఏమైనా వస్తువులు దాచుకోవచ్చు మనం అయితే. సో మన వస్తువులు అయితే మన ఐడి కార్డ్తో స్వైప్ చేసుకొని సో లాకర్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో మీటింగ్ రూమ్స్ కూడా అయితే మనకి ఇక్కడ కూడా మనం అయితే కూర్చోవచ్చు. సో ఇక్కడ కూడా లాకర్స్ ఉంటాయి. సో మొత్తం ఇవన్నీ మనకైతే డెస్క్టాప్లు. సో చైర్స్ అయితే మనకైతే ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుతారు. మొత్తం ఆఫీస్ అంతా క్లీన్గా ఉంటుంది ఎప్పటికప్పుడు. సో ఒకళ్ళు షిఫ్ట్ చేంజ్ అవ్వగానే అయితే మనకైతే ఆఫీస్ అయితే క్లీన్గా ఉంచారు. సో మనం ఎక్కడైనా కూర్చోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే సమ్ గ్రూప్స్కి, సమ్ టీమ్స్కి ఒక్కొక్క ప్లేస్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు సమ్ ఫ్లోర్ కింద. సో ఆ ఫ్లోర్లో, ఆ జోన్లో మనం అయితే కూర్చోవాలి. సో ఇవైతే వాష్రూమ్స్, లేడీస్ వాష్రూమ్స్, జెంట్స్ వాష్రూమ్స్ అయితే ఇక్కడైతే ఉంటుంది మనకి. అదేవిధంగా మీటింగ్ రూమ్స్ కూడా ఇక్కడైతే మనకైతే ఉంటాయి అన్నమాట. సో ఒకసారి వాటర్ ఫెసిలిటీ కూడా చూడడం మనం అయితే. సో ఇదైతే వాటర్ ఫెసిలిటీ. సో ఇదైతే ఆటోమేటిక్ ట్యాప్ వాటర్ అయితే ఇక్కడైతే మనకు వస్తుంది అన్నమాట. ఇదేమో ఆటోమేటిక్ వాటర్ అయితే. సో మనం ఇక్కడ వేలు పెట్టుకుని వాటర్ అయితే వస్తుంది అన్నమాట. సో మనం తీసుకోవచ్చు. మన హాట్ వాటర్, కోల్డ్ వాటర్, నార్మల్ వాటర్ అయితే మనకైతే ఉంటుంది. సో ఏదైనా మనం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు బేస్డ్ అని ప్రిఫరెన్స్ అన్నమాట మనకైతే ఇక్కడ. సో మీరు ఎక్కడ ఆఫీస్లో చూసుకున్నా సరే గ్రీనరీ అయితే ముఖ్యం బిగులు. గ్రీనరీ అయితే వాళ్ళు బాగా చూసుకుంటారు. సో అదేవిధంగా ఇక్కడైతే సమ్ బయోగ్రఫీస్ అయితే మనకైతే ఉందన్నమాట. లీడర్షిప్ బుక్స్, సమ్ బుక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇంగ్లీష్, అదర్స్, మేనేజ్మెంట్, ట్రావెల్, సో ఫ్యాంటసీ బుక్స్ అయితే ఇక్కడైతే మనకైతే లైబ్రరీ కింద అయితే వాళ్ళు ఇచ్చారు. సో మనం అయితే ఇక్కడ కూర్చొని ఇక్కడ చదువుకోవచ్చు, ఇలా కూర్చొని ఇక్కడ చదువుకోవచ్చు. సో అదేవిధంగా ఎక్కడైనా చదువుకోవచ్చు. మనకు కావాలంటే చూసుకుంటే ఇక్కడైతే ఉంది కదా మొత్తం హౌ టు యూజ్ కేరళన్ లైబ్రరీ. సో మనం అయితే వాటిని యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు, నో ఇష్యూ. సో
మీ టీం అందరూ ఉన్న చోట అయితే మీకు అందరికీ మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో కొన్ని చోట్ల ఇలా రౌండ్ టేబుల్ కూడా ఉంటుందన్నమాట. సో అక్కడి నుంచి కూడా మీరు అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనకైతే ఫోన్ బూత్స్ అయితే మనకైతే వీళ్ళు ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. సో ఫోన్ బూత్స్ ఇలాగైతే మనకైతే ఉంటుందన్నమాట. సో ఫోన్ బూత్స్ అయితే మనకైతే ఇలాగ ఫోన్ మాట్లాడడానికి అయితే ఇబ్బంది లేకుండా ఇలాగైతే ఉంటుంది. సో లోపలికి వెళ్ళి మీరు ఫోన్ మాట్లాడుకోవచ్చు. మా క్యాఫ్టీరియా అయితే సో అందరూ ఇప్పుడు టైం అయితే మిడ్ నైట్ అయింది కాబట్టి సో అందరూ క్లోజ్ చేస్తే ప్రజెంట్ అయితే ఒకళ్ళు మనకి ఏమైనా కావాలితే తీసుకొని కూర్చొని తినొచ్చు. సో ఫుడ్ కూడా అక్కడైతే ఉంటుంది మనకైతే. సో ఎక్కడైనా కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, చైర్స్ అయితే ఉంటాయి. సో అదేవిధంగా ఇక్కడైతే మీల్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో కాస్ట్ ఉంటుంది. సో వెజ్కి ఒక రేటు, సపరేట్గా నాన్ వెజ్కి ఒక రేటు. ఇదంతా మనకైతే క్యాఫ్టీరియా మామ. మీరు ఎక్కడైనా కూర్చొని ఎక్కడైనా తినొచ్చు. సో మీరు బాక్స్ క్యారీ చేసినా లేకపోతే ఎక్కడ ఫుడ్ తీసుకున్నా సరే మనకైతే ఉంటుంది. సో అదేవిధంగా మనకైతే బెటర్ ఫుడ్స్ కింద మనకైతే వెండి మిషన్ అయితే మనకైతే ఉంటుందన్నమాట. ఇక్కడ స్కానర్ వస్తుంది. మనం క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనకి ఏమైనా డ్రింక్స్ లేకపోతే ఫ్రూట్స్ అయితే మనకైతే ఉంటాయి. ఫ్రూట్ సలాడ్స్ కానీ, చాక్లెట్స్ కానీ, స్ప్రౌట్స్ కానీ మనకైతే ఉంటుందన్నమాట. మనకి ఏది కావాలో అది తీసుకొని స్కాన్ చేసుకుంటే కింద అయితే వస్తుంది. మీకు అందరికీ తెలుసు కదా. సో మనకి ఎలాగైతే ఫ్లోర్కు ఫ్రిడ్జ్ అయితే మనకైతే ఉంటుంది. సో ఎక్కడికక్కడ ఫ్లోర్కు ఫ్రిడ్జ్ ఉంటుంది మనకైతే. అదేవిధంగా వాటర్ కూడా చూపుతుంది కదా, మీకు ఆల్రెడీ చూసారు కదా. సో ఇదైతే మనకైతే కాఫీ మిషన్ అనమాట. సో టీ కావాలన్నా, మిల్క్ కావాలన్నా, హాట్ వాటర్ కావాలన్నా మనకైతే దీంట్లో వస్తుంది అనమాట. మనకి ఏది కావాలో అది తీసుకోవచ్చు, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఇక్కడైతే మనకైతే. సో ఇక్కడ కూర్చొని తాగొచ్చు. సో వీళ్ళైతే ఇలా పెడుతుంటారు అనమాట సమ్ ఐటమ్స్ కింద. సో ఇవైతే చూడడానికి అయితే బాగుంటాయి మనకైతే. ఈ లైటింగ్స్ కూడా మనకైతే బాగుంటాయి అన్నమాట. మంచి లైటింగ్ అయితే మనకైతే ఇస్తాయి. సో గ్రీనరీ మాత్రం ఎక్కడ లోటు ఉన్నది మనకైతే. ఎక్కడ చూసిన గ్రీనరీ అయితే మనకైతే ఉంటుంది. సో ఫ్రిడ్జ్లో కూడా ఏమైనా ఉందని చూద్దాం మనం. ఏముండదు. సో ఒకవేళ మీరు ఏమైనా కేకులు కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, లేకపోతే కూల్ డ్రింక్స్ అనేది క్యారీ చేయొచ్చు ఫ్రిడ్జ్లోనే, నో ప్రాబ్లం. ఎవరు ఏమన్నారు.